It's party time. Kitty party. F2 kitty party. F2 white ఇక్కడికి గ్యారంటీ. ఇంకా నవ్వులు కూడా డబుల్ గ్యారంటీ. Let's welcome దుర్గా, సుచరిత, ఆర్తి, పల్లవి, శ్రవంతి, గాయత్రి మరియు వరలక్ష్మి. ఈ స్కిట్ కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ బై దుర్గా. నమస్తే. ఈ స్కిట్టులోని పాత్రలు సన్నివేశాలు కేవలం కల్పితం. ఎవరికైనా వర్తించినట్టు అనిపిస్తే అది కేవలం యాదృచ్ఛికం. భార్యలకు ఒక విజ్ఞప్తి. భర్తలతోనూ పిల్లలతోనూ వాదించడం ఆరోగ్యానికి హానికరం. భర్తలకు ఒక విజ్ఞప్తి. నేను కూడా కష్టపడతాను అనే భర్తలకు ఈ డిస్క్లైమర్ వర్తించదు. భార్యాభర్తలకు కలిపి ఒక విజ్ఞప్తి. గిన్నెలు తోమడం, బట్టలు ఉతకడం లాంటి డైలాగులు విని మానసిక ఆందోళనకు గురి కావద్దని మా ప్రార్థన. మొదటి హెచ్చరిక. ఈ స్కిట్ చూశాక మీకు కూడా ఫోన్ పట్టుకుని డాన్సులు, రీల్స్ చేయాలనిపిస్తే మేము బాధ్యత వహించము. మరో హెచ్చరిక. ఈ స్కిట్ చూసి బాగా నవ్వడం వల్ల కలిగే పొట్టనొప్పికి లేక నవ్వు రాకపోయినా మాకు ఏ సంబంధమూ లేదు. చివరి మాట. ఈ స్కిట్ ద్వారా కేవలం హాస్యాన్ని పంచడమే మా ప్రధాన ఉద్దేశ్యం. ఎంజాయ్ ద షో. Hi, how are you? How are you? Hi. All good, all good. So beautiful, so many days just looking like a wow. ఇక మొదలెడదామా? అబ్బాయి చీరలో నువ్వు చాలా బాగున్నావే సుచి. సర్లే మీరు అనాల్సిందే. మా ఆయన ఉన్నాడు, ఎలా ఉందని అడిగితే ఏ రోజు చెప్పాలా, రోజు అడగాల అంటాడు. ఈ డైలాగ్ పనికిరాదు ఇక్కడ. రోజు అడగాల్సిందే, రోజు కనిపెట్టాల్సిందే. ఆవిడ కాస్త మంచి చీర కట్టుకొని ఏమిటే సూపర్ అనాలి. సొమ్మేం పోయింది అనవాయా ఒక మాట. చీరలు సారలు దాకా వెళ్లరు. అసలు వాళ్ళ కంటికి నేరుగా ఉన్న వస్తువులు కూడా వాళ్ళకి కనిపించవే. అదేం విచిత్రమో కానీ పక్కనే ఉన్న ఫోన్, ఎదురుగా ఉన్న రిమోట్, కళ్ళద్దాలు, ప్రతిదీ వెతుక్కోవడమే. పెద్ద మేధావులు. మా ఆయన అంతకు మించిలే. వారేవా షెఫ్ లాగా వంట చేసేస్తా, పొడి చేస్తా, పీకేస్తా అని వస్తాడు. తీరా మొదలెట్టాక గిన్నెక్కడా, గరిటెక్కడా, ఉప్పెక్కడా, గాడిది గుడ్డెక్కడా అని అడుగుతానే ఉంటాడు. చిచి, మరేనే ఆర్తి, ఆ అందించే స్ట్రెస్ బదులు మనకి కుకింగ్ స్ట్రెస్సే బెటర్ అనిపిస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మా ఆయన అసలు వంటలు ఏమీ చేయట్లేదు బాబు. చేసిన దానికి వంకలు పెట్టకుండా ఉంటేనే చాలు. ఎలా ఉందని అడిగితే వచ్చే సమాధానం ఏమిటో తెలుసా? బాగుంటే బాగుందాను, బాలేకపోతే బాలేదాను. అటు ఇటు కాకుండా బానే ఉంది ఏంటి? అడుక్కునేవాడికి ముష్టేసినట్టు చెప్పాలని చెప్పడానికి వాడే పదాలు ఇవన్నీ. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం బానే ఉంది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారే అని భయపడ్డాను. అబ్బా ఆపండే ఈ మొగుళ్ళ గోల. వాళ్ళ గురించి ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఫ్రస్ట్రేషన్ తప్ప ఫన్ ఏమీ ఉండదు. అంతేగా అంతేగా. Amma, I'm hungry. Can I have something to eat? ఏంటే నీ గోల? సరే నడు, అన్నం కల్పిస్తా. ఇది అన్నం ఆకలి కాదు, స్నాక్ ఆకలి. చూసారా సార్ డబుల్ యాక్షన్. దానికి ఏం కావాలో అర్థమయ్యేలానే అడిగింది. మావాడు ఉన్నాడు, అర్థమవ్వని జెన్జీ స్లాంగ్ తో చంపేస్తాడు. హీ సో కుక్డ్. ఏంటి కుక్ అయ్యాడా? నో క్యాప్ ఫర్. ఏంటి బొచ్చు క్యాప్ లేదా? డోంట్ బి సాల్టీ. ఉప్పగా మేమెందుకుంటాం? హీ ఏట్ దట్ సాంగ్. ఏంటి సాంగ్ తిన్నాడా? ఇంకా ఉన్నాయి. స్కిబిడి, రిస్, క్రింజ్, 6, 7. అంటే ఏంటో. మా వాడి కథ వేరులే. వింటర్లో చెడ్డి, సమ్మర్లో హుడ్డీ వేసుకొని పోతాడు. ఏం చెప్పాలి? ఏ హిప్పు ఏ అప్పు, ఏ హిప్పు ఏ అప్పు, ఏ హిప్పు అప్పు, హిప్పు అప్పు, హిప్పు అప్పు, హిప్పు అప్పు. మావాడైతే తల అస్సలు దువ్వడు, పైగా కొండలాగా జుట్టు పెంచుతాడు. మంచి మంచి కట్టుబాట్లు సార్. అతి కష్టం మీద కట్టింగ్కి పంపిస్తే తిరుపతిలో 3 కత్తర్లు ఇచ్చినట్టు కట్ చేయించుకొస్తాడు. మళ్ళీ దానికి నా రివ్యూ ఒకటి. అమ్మా, హౌస్ మై హెయిర్ కట్? డూ యూ లైక్ ఇట్? పిల్లాన్ని చంపేస్తారా? అబ్బా పార్టీకొచ్చినా ఈ పిల్లల రామాయణమేనా? ఆపండే. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా?
అవునే సుచి, ఈసారి అక్షయ తృతీయకి ఏమైనా బంగారం కొంటున్నావా? మనకసలే ఆడపిల్లలు. ఆడపిల్లలకేంటి, మన విజయ్ దేవరకొండ పెళ్లి ఫొటోస్ చూసాక బాయ్ మామ్స్ కూడా గోల్డ్ కొనాలి. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. అక్షయ తృతీయ ఏమో గాని అక్షయ పాత్రతో రోజు చూస్తున్నా. అక్షయ పాత్ర అదేంటి? ఉందిగా అందరి కిచెన్ లో సింక్, ఎప్పటికీ ఖాళీ అవ్వకుండా ఒక్క స్పూన్ అన్న ఉండాల్సిందే. తోమి తోమి చేతులు అరిగిపోయి చస్తున్నాయి. ఈ ఏఐ వచ్చి జాబ్స్ అన్ని టేక్ ఓవర్ చేస్తుంది. మన పనులు ఎప్పుడు చేస్తుందో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? గిన్నెలకి సాటి ఇంకో పని కూడా ఉంది. ఏంటి అది? ఉతికిన బట్టలు మడత పెట్టడం. అసలు బట్టలు ఎందుకు మడత పెట్టాలి? ఉతికేటప్పుడు మడత తీసే ఉతుకుతాము, వేసుకునేటప్పుడు మడత తీసే వేసుకుంటాము. మరి మధ్యలో ఈ మడత కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆపండే మీ గోల. పార్టీకి వచ్చినా కూడా గిన్నెలు బట్టలు అంట, ఇంకేం దొరకలేదా? వచ్చిందండి వయ్యారి. అవునే గాయత్రి, నువ్వు మన గాసిప్ వాట్సాప్ గ్రూప్ నుంచి ఎందుకు ఎగ్జిట్ అయ్యావే? ఆ శ్రీలీలా ఉందే, అది దుర్గా బర్త్డే అయితే దానికి ఇంత పొడుగు మెసేజ్, బోల్డ్ని ఎమోజీలు, దాంట్లో ఫ్లవర్ బంచెస్, బోల్డ్ని హార్ట్స్, కేక్స్, చాక్లెట్స్ పెట్టింది. మరి నా బర్త్డేకి మాత్రం HBD అని 3 అక్షరాలతో సరిపెట్టుకుంది. అదేదో దాని పెన్లో ఇంక్ అయిపోతున్నట్టు. ఐ హట్. నీలాగే ఇంకో ముగ్గురు అడిగితే అప్పుడు వస్తాలే మళ్ళీ గ్రూప్లోకి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. మరే ఆ శ్రీలీల రాలేదు కాబట్టి సరిపోయింది పార్టీకి. లేదంటే డబ్బాలు ఫుడ్ ప్యాక్ చేసుకుని పోతుంది. ఆవిడ గారి ఫుడ్ కాంట్రిబ్యూషన్ మాత్రం స్టాండర్డ్గా 2, వైట్ రైస్ ఆర్ వైట్ కర్డ్. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసని. హలో, చూసావా దాన్ని? పార్టీకి పట్టు చీర కట్టుకొచ్చింది, ఏదో పెళ్లికి వచ్చినట్టు. పైగా మెడలో అంత పెద్ద నగదగేసుకొచ్చింది. షో ఆఫ్. ఆ పట్నగలు మాకు లేవా ఏంటి? బీరువాలు ఉన్నాయి, మేము ఇస్తున్నాం ఏంటి బిల్డప్? మోసం. ఆల్ నెగటివ్ నంగనాచిస్. కూర్చోడే. ఇంకా ఆపండే మీరు మీ చాడీలు. ఏమిటే సుచి, వేలికి ఆ బ్యాండేజ్ ఏమైంది? ఏం చెప్పనే, ఇన్స్టాలో రీల్స్ స్క్రోల్ చేసి చేసి వేలికి పెచ్చు లేచిపోయింది. అయ్యయ్యో, అమెజాన్లో స్క్రోల్ రింగ్ ఆర్డర్ పెట్టు, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది స్క్రోలింగ్ కి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఏమైందే శ్రవంతి, నువ్వు డల్గా ఉన్నావు? ఏమైతుందో అర్థం కావట్లేదు. ఇన్స్టాగ్రామ్ క్లోజ్ చేస్తున్నానా, మళ్ళా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. భయం వేస్తుంది ఎవరైనా చేతబడి చేశారేమో అని. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటున్నారు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఇన్స్టాలో రీల్స్ చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళకి డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. కొన్ని గంటలు ఇన్స్టాగ్రామ్ కి పోకపోతే బిజినెస్లలో కోట్లు మునిగిపోయినట్టు అనిపిస్తుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఆపండే మీ గోల, ఏదైనా రీల్ చేద్దాం పదండి. మరి ఏం ప్రాక్టీస్ చేయలేదుగా మనం. ఏం పర్లేదు, నన్ను ఫాలో అయిపోండి, ఎడిటింగ్ లో చూసుకుంటా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. 1 2 3 4 5 6 7 8. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. రీల్ నెక్స్ట్ పార్టీలో చూసుకుందాం గానీ, ఇంత బాగా రెడీ అయినందుకు ఒక స్టెప్ వేసి పోదామా? Bye bye.
टाटा गुड बाय गया ना ना